అంటే కాలమును ఆయన ధరిస్తాడు తప్ప కాలమునకు లొంగడు. లొంగని వాడు కాలమునకు లొంగకుండా మనను అనుగ్రహిస్తాడు. అంటే మోక్షమును ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు అని. కాబట్టి వెలయింతలేనిరే వెలుగు కాని ఇంట నుండనొల్లడులుకొలలో కాని యనయసింహం ఎక్కడెద్దు కాని. రేపొద్దున్న పెళ్ళైపోయిన తర్వాత కొంగుముడి వేసి గృహప్రవేశం చేయించడానికి తీసుకెళ్తే ఆయనకేం ఇల్లే లేదు, ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? ఆయన శ్మశానంలో ఉంటాడు. గృహప్రవేశం చేయమంటే శ్మశానానికి తీసుకెళ్తాడు. నువ్వు రేపొద్దున్న ఆయనతో శ్మశానంలో కాపురం చేయాలి. ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా? నిజానికి పరమశివుడు ఉండేటటువంటి ప్రదేశం శ్మశానం కాదు, కైలాసంలో ఉంటాడు. కానీ ఆయన శ్మశానంలో కూడా ఉంటాడు. ఎందుకుంటావని అడిగింది పార్వతీదేవి. మహాభారతం అనుశాసనిక పర్వంలో అడిగింది. ఇంతటి మహానుభావుడవే, ఇంత పూజలు అందుకుంటావే, ఏమయ్యా నీ కర్మ శ్మశానంలో ఎందుకుంటావని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి నాకు చేతకాక నేనుండలేదు. నా అంత వాణ్ణి నేనని చెయ్యి తీసి గుండెల మీద వేసుకుని అహంకారంతో రెచ్చిపోయి వీడు నా అన్న, నా తమ్ముడు, నా బంధువులు, నా సేవకులు, నా భార్య, నా బిడ్డలు అని అహంకారగ్రస్తుడైనటువంటి వాడిలోంచి జీవుడు పైకి లేచిపోతే ఆ శరీరాన్ని తీసుకెళ్లి ఎండు కర్రల మీద పడుకోబెట్టి తడపతో కట్టి శ్మశానానికి తీసుకొచ్చి మీద వేసినటువంటి ఆ నూలుగుడ్డ కూడా తీసి పైన పారేసి నా శరీరం అనుకున్న శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే జీవుడు పైకి లేచి చూస్తుంటే ఉగ్రభూతములన్నీ చుట్టూ చేరి రా రా అంటుంటే కపాలం బద్దలైపోగానే కొడుకు కూడా వెళ్ళిపోతుంటే నాన్నవాడు నాకు లేడురా మిమ్మల్ని నమ్ముకున్నానని జీవుడు ఏడుస్తుంటే ఒరే ఎవ్వరూ వెళ్ళిపోయినా బెంగ పెట్టుకోకురా నేనున్నానని ఓదార్చడానికి కూర్చున్నాను పార్వతి అన్నాడు. అంతటి ఉదారమూర్తి పరమశివుడు. అందుకు కూర్చున్నాడు శ్మశానంలో. చేతకాక కూర్చోలేదు. నేను అక్కడ ఉండకపోతే, నేను అక్కడ తాండవం చేయకపోతే పిశాచాలు వచ్చి ఇళ్ల మీద పడిపోతాయి, పుణ్యకర్మలు చేయలేరు. అందుకని నేను అక్కడ కూర్చుని తాండవం చేసి వాటిని అక్కడే ఉంచుతున్న ఓళ్ల మీద పడిపోకుండా. అందుకని జనులు నిలబడ్డారు, ఈశ్వరి తండ్రిని కదూ కాపాడానన్నాడు. అందుకున్నాడాయన. కాబట్టి ఇంట నుండనొల్లడులుకొలలో కాని యనయ సింహం ఎక్కడెద్దు కాని. రేపొద్దున నీ సింహం ఆయన ఎక్కడో ఓ ముసలి ఎద్దెక్కి తిరుగుతుంటాడు. ఆయనకి చేతకాక ఎద్దెక్కలేదు. వృషభము అంటే 7 కొండల్లో ఒక కొండ వృషభాద్రి. వృషభము అంటే ధర్మం. ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శివానుగ్రహం ఉంటుంది. కాబట్టి ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతాడు. అందుకే సింహం ఎక్కడమ్మా? రేపొద్దున్న ఎద్దునెక్కి తిరుగుతాడు. అంటే ఆంతరముగా ధర్మమును అధిరోహించి తిరుగుతాడు. అటువంటి వాణ్ణి తరుణి ఏమి చెప్ప సిగ్గయ్యడిది వెర్రియనగ శివుడే వినవే చెప్పుమా. ఏం చెప్పమంటావు? వెర్రాడని లోకంలో ఎవరినైనా పిలవాలంటే శివుడు ఒకడే. అట్లాంటి వాడితో పెళ్ళేమిటమ్మా? దానికి తోడు మళ్ళీ పెద్ద తపస్సు కూడానా? నా మాట విను మారి. ముదిమిలేనివాడ మోహనాకారుండ తరుణి నిన్ను నేల తగినవాడ నీవు నన్ను తగిలి నా వెంట జనుదెమ్ము వనటకుందనే లవనజనేత్ర అన్నాడు. ఆ పరమశివుడి గురించి తపస్సెందుకు? బ్రహ్మచారిని ఎంత అందంగా ఉన్నానో చూడు. తరుణి నన్ను తగులుకుని నా వెంట వచ్చే, ఇద్దరం వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందాం అన్నాడు. అనేటప్పటికీ అప్పటి వరకు వింది పోన్లేని తన భర్తే వచ్చి తన గురించి నింద చేసిన ఆవిడ విందాం. వెంటనే లేచింది. చెలికెత్తెల్ని పిలిచి, వీడట బ్రహ్మచారియట, వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు కపటాత్ముడు వీడు, నమశివాయయుండాడగరాదు వీని పండ్లోడగవేసి ద్రొబ్బుడని నుగ్రత పల్కిన కాంతలందరూ. నమశివాయ అని ఈశ్వరుడికి నమస్కారం తప్ప వీడు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎవడో బ్రహ్మచారిట, వీడి పళ్ళు ఊడిపోయేట్టు కొట్టి ఈడి చేతుల బారేయండి ఆశ్రమంలోంచి. ఆ చెలికెత్తెలందరూ వచ్చి మీదపడి పాట్మని 2 లాగేస్తున్నారు. పరమశివుడు అప్పుడు ఒక్కసారి తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. సంతోషపడిపోయి పార్వతీదేవి లేచి స్తోత్రం చేసి ఆయన కాళ్ళ మీద పడి, పార్వతీ నీ తపస్సు మెచ్చుకుని నీ యొక్క శివభక్తిని లోకానికి చాటడానికి ఇలా వచ్చాను తప్ప నీ యొక్క భక్తి యందు నాకు అనుమానం లేదు. కాబట్టి రా కైలాసానికి వెళ్ళిపోదాం మనిద్దరం, మనం ఆది దంపతులం రమ్మన్నాడు. అంటే ఆవిడంది, నేను దాక్షాయణిగా ఉండగా అలా వచ్చాను, కానీ ఈసారి అలా రాను. నువ్వు నన్ను వైదిక రీతిలో కన్యాదాత ఇంట్లో వివాహం చేసుకోవాలి, కన్యావరుని చెయ్యాలి. అంటే పెద్దల్ని మా ఇంటికి పంపిస్తే మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు నీ గుణాలని విని అల్లుణ్ణి చేసుకుంటామని మాటిస్తే
నువ్వు నీ పరివారం అంతటితో కలిసి మా నాన్నగారింటికి వస్తే కన్యాదాత ఇంటిలో పెళ్ళై అప్పగింతలు అప్పచెప్తే నీతో కలిసి కైలాసానికి వస్తాను. అయితే సరే అలాగే పంపిస్తానని గబగబా మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి సప్తర్షుల్ని పిలిచాడు. వాళ్ళకన్నా మేధావులు ఎవరుంటారు? అరుంధతీదేవిని పిలిచాడు. అందరినీ పిలిచి మాట్లాడినా అరుంధతీదేవిని పక్కకి పిలిచి ఓ మాట అన్నాడు. వనిత కూతుల పిండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగావున సతీ నీ వద్రీషు ఇల్లాలితో వనరన్ కన్యకకున్ వరుండు తగునని కార్యంబు సిద్ధింపగా చేయుమి అంభోజ పత్రేక్షణ. ఓ అరుంధతి, లోకంలో ఓ దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంది. ఎవరినైనా పిల్లాన్ని తన కూతురికి ఇవ్వడానికి తండ్రి చూడగానే మొదట బాగుందని తర్వాత ఇక రెండో రోజు నుంచి ఏమిటో మనం పిల్లని ఇచ్చేస్తున్నాం కానీ పిల్లంతా బాగుంటుంది, రేపు పొద్దున్న పిల్లాడు అస్తమానం అమ్మా నాన్న మాట తప్ప ఏమి వినట్ట, నేను సుఖపెడతాడంటారా? ఆడపిల్ల ఉంది అస్తమానం వచ్చి ఇంట్లో ఉంటుందిటే, పిల్లాడు అక్కడే, తల్లిదండ్రులు అక్కడే, ఆడబొడుచు అక్కడే, పిల్లలకి ఏమిటి ఇంకా ఇద్దరు ఏమి సంతోషంగా ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళ నెత్తి మీద పడితే ఇంతమందికి వండి పెట్టాలేమో ఒకటో పిల్ల అని రకరకాల మాటలు మాట్లాడే వాచాలకులు తల్లులే అని నేనంటలేదు అరుంధతి, లోకం అంటూ ఉంటుంది. వనిత కూతుల పిండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగావున. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఇలాంటి మాటలన్నీ ముందు మాట్లాడేది, కన్యాదానం చేసేవాడి మనసు స్థిమితంగా ఉండకుండా చేసేసేది, లోనిపోని అల్లరి సృష్టించేది ఇంట్లో ఇల్లాలి. అతి ప్రేమ కూతురు మీద. అందుకని రేపొద్దున్న మేనకాదేవి ఏమల్లరి పెడుతుందో ఏమిటో, ఆ శివుడికి పిల్లని ఎందుకు ఇస్తా, అతనికి ఏముంది, ఎంతుంది, తల్లిదండ్రులు ఎవరు, కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని ఎన్ని అడుగుతుందో, ఎలాగో అలా కార్యం సిద్ధించేటట్టు చేసి ఆ పిల్లని నాకు ఇచ్చేటట్టు చేసి నువ్వే నుసుమా పుణ్యం కట్టుకోవాలి, నీ మీదే పెడుతున్నాను భారం. ఎందుకని హిమవంతుడితో వీళ్ళు మాట్లాడతారు, లోపలికి వెళ్ళి వంటింట్లో ఆవిడితో మాట్లాడేది నువ్వే, కాస్త ఆవిడికి నువ్వే నచ్చ చెప్పు సుమా, బతిమాలుకున్నాడు మహానుభావుడు. లోకంలో ఉండేటటువంటి పోకడలన్నీ చూపించారు పార్వతీ కళ్యాణంలో. సరే బయలుదేరారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హిమవంతుడి దగ్గరికి ఆ మేనకాదేవి దగ్గర కూర్చున్నారు. పరమశివుడు ఏం చెప్పాడో అంత పని అయింది. మేనకాదేవి అంది, పరమశివుడు అంటే ఎక్కడుంటాడు, ఆయన కులం ఏమిటి, గోత్రం ఏమిటి, ఆయన దగ్గర ఎంత పాటు ఉంటుంది, మా పిల్లని సుఖపెడతాడా, ఏం చదువుకున్నాడు, ఏం చెప్పాలి పరమశివుడి గురించి? అరుంధతీదేవి నానా కష్టాలు పడి ఒప్పించిందనే చెప్పాలి. శివుడి యొక్క స్తోత్రం ఎంతో చేసి అంతటి వాడమ్మా, ఏం చెప్పనమ్మా, లోకంలో ఉన్నవాడన్నవాడు ఎవడైనా ఉంటే వాడు ఒక్కడే, అందుకని బెంగ పెట్టుకోక్కర్లేదు, మీ పిల్లని ఇమ్మంది. నువ్వు చెప్తున్నావు కాబట్టి తప్పకుండా ఇచ్చేస్తాం, కానీ ఏమిటో కొద్దిగా తేడాగా అనిపిస్తోంది అక్కడక్కడ అని, సరే మనసు సరిపెట్టుకుంటాను లేండంది. ఇద్దరు చాలా సంతోషించారు. మేనకా హిమవంతులు పిల్లని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇంత ఒప్పుకున్న తర్వాత సప్తఋషులు వెళ్ళి పరమశివుడితో చెప్పారు, ఏం పిల్లయా, పిల్ల ఏం తక్కువ అనుకుంటున్నావా, నీలాహిమేని కంటెను నీలాలుల కంటే ఇంద్రనీలము కంటెన్ నీల రుచి పోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా అన్నారు. పిల్ల ఏమి రంగు అనుకుంటున్నావు, నలుపు అంటే మామూలు నలుపు అనుకుంటున్నావా, ఎంత అందంగా ఉంటుందో నల్లగా ఉన్నా కూడా. నీలాహిమేని కంటెను నల్లత్రాసు మెరుపు కన్నా మెరుపు ఆవిడిది. నీలాలుల కంటే ఇంద్రనీలము కంటెన్ ఇంద్రనీలమణి కన్నా మెరిసిపోతుంటుంది, అంతటి అందగత్తె మహాతల్లి. అటువంటి పిల్లని పెళ్లి చేసుకుంటున్నావు, ధన్యుడవయ్యా శివ, నీకన్నా పిల్ల అందగత్తె అనుకో అన్నారు. అని ఓ చమత్కారమైనటువంటి పద్యం చెప్పారు. వాళ్ళన్నారు, బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్. బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్. నిజానికి ఈ బాలేంద్రుడు అంటే తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖ. ఆ చంద్రరేఖని దేనితో పోలుస్తారు అంటే పార్వతీదేవి యొక్క లలాటంతో పోలుస్తారు. ఆ చంద్రుడికి ఉండేటటువంటి కాంతి ఆ పార్వతీదేవి యొక్క పాల రుచులతో అంటే నుదుటి కాంతితో పోలుస్తారు. కానీ బాలిక పాల రుచులపై బాలేందుండెంతవాడు బాలేందుధరా అన్నారు. అసలు నిజానికి ఆ బాలిక యొక్క పార్వతీదేవి యొక్క పాలభాగానికి ఉండే కాంతితో పోలిస్తే ఆ బాలచంద్రుడి యొక్క కాంతి ఏపాటిది, ఎందుకో పనికిరాడు, ఏదో పోల్చాలి కాబట్టి బాలచంద్రుడితో పోల్చాడు. కానీ అప్రాకృతమైనటువంటి శరీరం, కోటి మన్మధులు నడిచొస్తున్నట్లుగా ఉన్నాడు. గంగా యమున రెండు వైపులా నిలబడి ఆయనకి వింజామర వీస్తున్నారు. సూర్యభగవానుడు ఆయనకి చిత్రితమూర్ధ్ని, ఆయనకి పైన గొడుగు పట్టుకున్నాడు.
చంద్రదండ విరాజితం, ఆయన పక్కన దండం పట్టుకుని చంద్రుడు నడుస్తున్నాడు. గంగా చ యమునా చైవా విదర్తు స్మనుచామరే, గంగా యమునా నదులు రెండు పక్కన నిలబడి చామరం వేస్తున్నాయి. వేస్తూ ఉండగా సకల భూషణ శోభితుడై పట్టు వస్త్రాన్ని కట్టుకొని కోటి మన్మధుల పగిది నడిచొచ్చాడు. చూసి తెల్లబోయింది. మరి ఇందాక అలా ఎందుకు కనపడ్డా? మా కర్మ, ఏదో కర్మ, అవి వదిలే, ఇక మర్చిపో. ఇలాగే ఉంటాడు, అలా ఉండడు ఇప్పుడు. ఎందుకో అలా ఉన్నాడు, ఏదో ఒక కారణం ఉంది, నీకు తర్వాత తెలుస్తుంది. ఇలా ఉంటాడు. సరే అయితే కళ్యాణం ఒప్పుకుంటున్నాను వివాహానికి. తీసుకొచ్చారు, పెళ్ళికి కూర్చోబెట్టారు. ప్రవర చెప్పాలి కదా, ప్రవర చెప్పవలసి వచ్చింది. బ్రహ్మగారే పౌరోహిత్యంలో ఉన్నాడు, ఆయనకి తెలీదా? హిమవంతుడిని అడిగాడు, అమ్మా మీ ప్రవర చెప్తాం కానీ, మీ ప్రవర అంటే హిమవంతుడు చెప్తాడు, చెప్పేస్తాం, కానీ మరి పెళ్లి కొడుకు ప్రవర చెప్పాలి కదా, ఒక్కసారి తండ్రి తాత ముత్తాత పేర్లు ఏమిటో చెప్పండి అన్నాడు. అంటే ఏమో ఎవరికి తెలుసు, ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో నాకు తెలియదు అన్నాడు హిమవంతుడు. మరి అలా సంబంధం ఎలా కుదుర్చుకున్నావు అంటే, ఎవరిని అడగ, బ్రహ్మగారిని, పురోహితుడు కాబట్టి బ్రహ్మగారిని అడిగారు, విష్ణువుని అడిగారు, దిక్పాలకులు ఏమో మాకన్నా ముందు ఆయనే పుట్టాడు, మాకు తెలియదు అన్నాడు. ఆఖరికి ఈ పెళ్లి సంబంధం కుదర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు నారదుడు, అరుంధతి. అరుంధతిని అడిగారు, ఏమో నాకు ఆ విషయం తెలియదు సుమా అందావిడ. నారదుడిని అడగడానికి వెళ్ళారు, ఆయనేమో మహతి వీణ వాయించుకుంటూ కూర్చున్నాడు. అంతలో విపరీతమైన కోపం వచ్చి ఆ హిమవంతుడు వెళ్ళి వీణ పట్టుకున్నాడు. ఓ పక్క ప్రవర తెలియక మేము చచ్చిపోతుంటే ఈ వీణ కచేరీ ఏమిటి, అసలు పరమశివుడి ప్రవర ఏమిటో చెప్పన్నాడు. పరమశివుడికి ప్రవర ఏమిటి? ఆయన నాదస్వరూపుడు, ఆయనే ఆదిమధ్యాంతరహితుడు, ఆయనకి తుది మొదలు ఉండవు, ఆయనకి ప్రవర ఏమిటి? అందుకే నేను నాదస్వరూపుడైన పరమశివుడి ప్రీతి కొరకు వీణానాదం చేస్తున్నానన్నాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఏదో ప్రవర చెప్పాలి కదూ, ఎవరో వెనకటికి పాలేరుగా ఉండడానికి వచ్చేట. వస్తే ఇంటి యజమాని చాలా సంతోషించి, చాలా బాగా పనిచేస్తున్నామని 3 రోజులు పని చేయించుకుని, నీ పేరే బాగులేదు పెరుమాళ్, నేను కోపం వస్తే నిన్ను తిట్టాలంటే పెరుమాళ్ళు అని పిలిచి ఏం తిడతాను? పెరుమాళ్ళు అంటే భగవంతుడు, అందుకని మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకురానో 10 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఆయన ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. మార్చుకున్నావా పేరు అన్నాడు. మార్చుకున్నాను అన్నాడు. ఏమిటి నీ పేరు ఇప్పుడు అన్నాడు. పెద్ద పెరుమాళ్. పెరుమాళ్ కాదు పెద్ద పెరుమాళ్. ఏమిటి తేడా? పరమశివుడి కళ్యాణానికి ప్రవర చెప్పాలంటే ఏం చెప్పాలి? అందుకే నిర్గుణ, నిరంజన, నిరాఖ్యాత, నిరామయ, నిర్వికల్ప పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య అన్నాడు. అంతకన్నా గోత్రం ఆయనకి ఏం చెప్తారు? అందుకని పరమశివ గోత్రస్య విశ్వనాథ శర్మణో నప్త్రే, విశ్వనాథుడనబడేటటువంటి శర్మగారి యొక్క మునిమనవడు. విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ, విశ్వేశ్వర శర్మగారి పౌత్రుడు ఎవరు? విశ్వనాథుడు ఎవరు? విశ్వేశ్వరుడు ఎవరు? విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ, సుందర శివశర్మణ పుత్రాయ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ, తత్వాతీతాయ, కైలాసపర నివాసాయ, విశ్వేశ్వర శర్మణే వరాయ అని అక్కడికి ప్రవర పూర్తి చేశారు. అమ్మవారి ప్రవర చెప్పాలి. కాశ్యపావత్సారనైధృత త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య, అమ్మవారి గోత్రం మాత్రం 3 ఋషులతో కూడుకున్నటువంటి కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి తల్లి. త్రికూటాచల శర్మణో నప్త్రీ, త్రికూటాచల శర్మ యొక్క మునిమనవరాలు. కోలాహల శర్మణ పౌత్రీం, కోలాహలమనబడేటటువంటి పర్వతం యొక్క ఆ మనవరాలు. హిమాచల శర్మణ పుత్రీం, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీం, తత్వమర్థస్వరూపిణీం, మహాలక్ష్మీస్వరూపిణీం, పార్వతీదేవీ నామ్నీం కన్యాం అని ప్రవర చెప్పారు. చెప్పి పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కూడా కళ్యాణం పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం పూర్తయిపోయింది, కన్యాదానం చేశారు. కానీ హిమవంతుడికి మేనకాదేవికి మనసులో మాత్రం ఒక చిన్న భయం ఉండిపోయింది. మరి మనకు అలా ఎందుకు కనపడ్డాడు? అది తప్పని నారదుడు అంటలేదు, నిజమే అలా కనపడ్డాడు అంటున్నాడు. అలా మళ్ళీ కనపడితే అన్న బెంగ కడుపులో ఉండిపోయింది కాబట్టి త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేశారు కాబట్టి హిమవత్ పర్వతం ఉండిపోయింది. హిమవత్ పర్వతాన్ని దేవతల కోరిక మేర ఉంచడం కోసమని తన పెళ్లికి తానే అన్ని మాటలు పడి కళ్యాణం చేసుకున్న మహానుభావుడు ఉదారుడు పరమశివుడు. పార్వతీదేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కన్యాదాత గారి ఇంటికి వెళ్ళి కన్యని అపేక్షించి ప్రవరతో వివాహం చేసుకుని అందరినీ తృప్తిపరిచాడు. ఓ పక్క ఇంత అల్లరి పూర్తయింది అనుకునేటప్పటికీ శ్రీ మహావిష్ణువు గబగబా వచ్చారు. వచ్చి మహానుభావ శంకరా, ఒక పెద్ద ఉపద్రవం వచ్చేసిందన్నారు. ఏమొచ్చింది అన్నాడు. ఓ శంకరా, సంపూజ్య బృందారక కామధ్వంసక
మీ వివాహమంచూడ లోకములన్నియున్ సంప్రీతిన్ వచ్చి చేరగను మహావ్రీగై భరంభోర్వక ఈ ధరణీ చక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే. ఆడపిల్లివారు పర్వతాల్ని, నదుల్ని, సముద్రాల్ని, పిల్లయేర్లని, ఆఖరికి పర్వతాల్లో ఉండేటటువంటి మృగాల్ని, జింకల్ని అన్నిటినీ పిలిచేశారు. వాళ్ళందరూ వచ్చేశారు. ఇటు పక్క నుంచి మీ వైపు నుంచి ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేశారు. అందరూ వచ్చి హిమాలయ పర్వతాల మీద పెళ్లి కూర్చోవడంతో భూచక్రం కూగిపోయింది. ఒక పక్క బరువు ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు సమతం పొందించి రక్షింపవే, మళ్ళీ భూచక్రం నిలబడేటట్టుగా చేయమని అడిగారు. వెంటనే పరమశివుడు పెళ్లిపీటల మీద కూర్చున్నవాడే చుట్టూ చూశాడు. మహానుభావుడు ఎవడరా నిలబెట్టగలిగిన వాడని. పొట్టిగా ఉంటాడు, కానీ ఆచమనం చేస్తే సముద్రాన్ని ఆచమనం చేసేస్తాడు. బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తారు, రాక్షసులందరూ పాతాళలోకంలోంచి సముద్రంలో ఉన్న ద్వారంలోంచి పైకొచ్చేవారు రాత్రిళ్ళు. అలా పైకొస్తున్నారని దేవతలు ప్రార్థించారు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సముద్రంలో నీళ్ళన్నీ మీరు ఆచమనం చేసేసేయండి, చేసేస్తే మేము రాక్షసుల్ని చంపేస్తామన్నారు. ఆయన ఆచమనం అంటే 3 మాటలు చేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 మాటలు ఆచమనం చేయవలసింది. అగస్త్య మహర్షి సముద్రం దగ్గరికి వెళ్ళి ఓం కేశవాయ స్వాహ అన్నాడు. నీళ్ళు నా కమలంలో ఉచ్చుకుంటానులే వెళ్ళండి అన్నాడు. వెళ్ళారు. ఆ సముద్రంలోంచి పాతాళంలోంచి పైకొచ్చే ద్వారంలోంచి వస్తున్న రాక్షసులందరినీ సంహారం చేసేశారు. కానీ భూమికి సమతౌల్యం ఉండాలంటే నీళ్లు ఉండాలి. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నీళ్లు వదిలేయండి అన్నారు. మీరు ఈ మాట ముందు చెప్పలేదు, ఆచమనం చేయమన్నారు, చేసేశాను. ఇప్పుడు లేవు నీళ్లు, జీర్ణం అయిపోయాయి అన్నాడు. అయిపోయి సముద్రం జీర్ణం అయిపోవడం ఏమిటండి, ఇప్పుడు ఎలా మరి నీళ్లు లేకపోతే అన్నారు. ఉన్న నీళ్లు వదిలేస్తానన్నాడు. కాబట్టి ఉన్న నీళ్లు వదిలేయడం అంటే జీర్ణం అవగా మిగిలిన నీళ్లు ఉన్నాయి, మూత్రావయవంలో వదులుతాను, ఉప్పగా అయిపోయాయి మరి అన్నాడు. వదిలేయమన్నారు. అగస్త్యుడి మూత్రావయవంలోంచి వచ్చింది కాబట్టి సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. అందుకే పర్వదినంలోనే స్నానం తప్ప సామాన్య దినాల్లో స్నానం లేదు. నది దగ్గరికి వెడితే సంకల్ప స్నానం, సముద్రం దగ్గరికి వెడితే మహాసంకల్ప స్నానం. రామేశ్వరం వెళ్ళారనుకోండి, సంకల్పం చెప్పి స్నానం చేయకూడదు, మహాసంకల్పం చెప్పి స్నానం చేయాలి. ఎక్కడ సముద్ర స్నానం చేసినా అంతే. ఎక్కడ పర్వదినంలో సముద్ర స్నానం చేసినా మహాసంకల్పం చెప్పి చెయ్యాలి, లేకపోతే ఫలితం ఉండదు. అగస్త్యుడంటే అంతటి మహానుభావుడు. ఆ కాశీఖండంలో ఆ అగస్త్యుడి ఆశ్రమము, ఆయన యొక్క తపశ్శక్తి గురించి వర్ణిస్తారు. ఆయన్ని పిలిచి పరమశివుడు, నువ్వు ఒక్కడి వెళ్ళిపోతే చాలు దక్షిణ దేశానికి, ఉత్తర దిక్కు నిలబడుతుంది, కాబట్టి వెళ్ళిపోమన్నాడు. అయ్యో కాశీపట్టణం ఉంది, ఉత్తర దిక్కున వదిలి వెళ్ళలేనన్నాడు. నీకేం పర్వాలేదు, మళ్ళీ దక్షారామంలో నీకు నేను దక్షిణ కాశీగా దర్శనమిస్తాను, వెళ్ళమన్నాడు. అప్పుడు అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని దాటి దక్షిణ దిక్కుకి రావడం వల్ల భూచక్రం నిలబడింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం పూర్తయింది. పరమ సంతోషంతో అమ్మవారిని తీసుకుని మళ్ళీ పరమశివుడు కైలాస పర్వతం మీదకి చేరాడు. షణ్ముఖోత్పత్తి జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వారు పుట్టిన తరువాత దేవసేనకంతటికీ ఆధ్యక్షంలో కూర్చోబెట్టారు. వెంటనే ఆయన బాణం తీసి శక్తి బాణాన్ని తారకాసురుడి మీదకి ప్రయోగించాడు. తారకాసుర సంహారం అయిపోయింది. దేవతలందరూ సంతోషించారు. పార్వతీ పరమేశ్వరుడిద్దరూ జగత్తుకంతటికీ తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చునుండగా లోకాలన్నీ ఏ భయం లేకుండా తల్లిదండ్రుల యొక్క ఛత్రఛాయలలో పరమ సంతోషంగా ఆనందంగా ఉన్నాయనేటటువంటి మంగళకర వాక్కుతో ఈ 3 రోజుల కళ్యాణ శోభాని ఏర్పాటు చేసిన ప్రసంగాల పరంపరలో 3వ రోజు పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని ఇక్కడతో పూర్తి చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై